నమస్తే ఫ్రెండ్స్, మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా థియేటర్లోకి వచ్చేసింది భయ్య. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు మూవీ పైన ఎక్కువ అంచనాలు అయితే ఉన్నాయి భయ్య. అయితే ఈ మూవీ అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో ఒకసారి చూద్దాం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఏఎం జ్యోతికృష్ణ గారు, అలాగే నిర్మాత ఏఎం రత్నం గారు. ఏఎం జ్యోతికృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నిధి అగర్వాల్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ, బాబీ డియోల్ వారి పాత్రలో నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ యాడ్ చేశారు. హరిహర వీరమల్లు అనే మూవీ టైటిల్ మాత్రం క్రిస్ జాగర్మూడి గారు ప్రజెంట్ చేశారు. ఈ మూవీ 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యం చుట్టూ సాగుతుంది. వీరమల్లు అనే ఒక బందిపోటు మొఘలు చేసే అరాచకాల దోపిడీలను ఎలా అరికట్టాడని చెప్పేసి ఈ కథ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తారు. అయితే ఈ మూవీ గురించి ముందుగా మాట్లాడుకోవాల్సింది మన పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ మూవీలో వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఆయన చూపించినటువంటి ఎనర్జీ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలకు ఆయన సొంతంగా డైరెక్ట్ చేశారని మనం విన్నాం. ఇదైతే థియేటర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఒక పండుగనే చెప్పొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ప్లస్ పాయింట్స్ గురించి మనం ముందుగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటన, యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు బలమని చెప్పాలి. ముఖ్యంగా కుస్తీ ఫైట్ మరియు మొఘల్ గ్రామంలో వచ్చే యాక్షన్ బ్లాక్ చాలా హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాకి ఏవైతే చాలా బాగున్నాయి. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే పాటలు ఈ సినిమాకు పీరియడికల్ ఫీల్ అయితే తీసుకుని వస్తాయి. కొన్ని ఎమోషన్ సీన్స్ లో మాత్రం మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి చూసుకున్నట్లయితే, నిధి అగర్వాల్ తన పాత్రలో తను చాలా బాగా నటించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ఆమె నటన చాలా బాగా చేసింది. అయితే సినిమాలో పీరియడిక్ సెట్టింగ్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అన్ని చాలా చక్కగా తీశారు. అలాగే ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అనేవి చాలా చోట్ల చాలా తక్కువ క్వాలిటీతో తీసారేమన్నట్లు అనిపిస్తుంది. మన సినిమా చూసేటప్పుడు చాలా ఇబ్బందిగా, కొన్ని చోట్ల కార్టూన్ లా అనిపిస్తుంది. అలాగే స్టోరీ కూడా అక్కడక్కడ అస్తవ్యస్తంగా, గందరగోళంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మాత్రం అనవసరమేమో అనిపిస్తాయి. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా మైనస్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగా సాగుతుంది. ఈ విఎఫ్ఎక్స్ వలన సెకండ్ హాఫ్ లో కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సినిమాలో బాబీ డియోల్ అలాగే సత్యరాజ్ మంచి నోట్లో ఉన్నప్పటికీ వారి పాత్రలను వాడుకోలేదేమో అనిపిస్తుంది. హీరోకు విలన్కు మధ్య మంచి సీన్స్ అయితే తీయలేదు. కొన్ని చోట్ల అనవసరమైన కామెడీతో ఈ సినిమా యొక్క టోన్ పాడు చేస్తుంది. మొత్తం మీద హరిహర వీరమల్లు మూవీ ఒక భారీ అంచనాలతో వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రం ఆయన ప్రెజెన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ నచ్చుతాయి. అయితే బలహీనమైన విఎఫ్ఎక్స్, గ్రిప్ లేని స్క్రీన్ ప్లే ఈ సినిమా దెబ్బతీసాయి. ఈ సినిమా మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు వన్ మన్ షోగా నడిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో స్టోరీ మైనస్, అలాగే విఎఫ్ఎక్స్ మైనస్ వలన ఇది ఒక మంచి స్టోరీగా ప్రజెంట్ చేయలేకపోయారు. మొత్తమే చూసుకున్నట్లయితే సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి మూవీ. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఎక్కడ నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కోసమైనా సరే చూడాల్సిందే. బాహుబలి అంత రేంజ్లో భారీ అంచనాలతో మాత్రం వెళ్ళకండి. ఎందుకే హరిహర వీరమల్లు మూవీ మీరు చూసారా? ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది? ఈ మూవీపై మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.